ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. సీఎం రేవంత్ సోదరుడు కొండలరెడ్డికి సిట్ నుంచి పిలుపొచ్చింది. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. ప్రతిపక్ష నేతగా రేవంత్ ఉన్న సమయంలో కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించారు అధికారులు. రేవంత్ రెడ్డితో పాటు కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు నిర్ధారించింది సిట్. రేపు ఉదయం సిట్ ఎదుట హాజరు కావాలని కొండలరెడ్డికి నోటీసులు ఇచ్చారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్లో అందిస్తారు. రమేష్ వైట్ల, ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కొండలరావుకు సిట్ నుంచి నోటీసులు అందినట్టుగా తెలుస్తుంది. ఇంకెవరెవరికి నోటీసులు వెళ్ళాయి? ఈ నోటీసులో సిట్ ఏమని పేర్కొంది? డీటెయిల్స్ ఏంటి? అదైతే ఇప్పటికి చూసినట్లయితే మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్, తర్వాత తిరుమతి లింగయ్య మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరికి సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ఎమ్మెల్సీ నవీన్ రావు సంబంధించిన తండ్రి కొండలరావు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళందరూ రేపు ఉదయం 10 గంటలకు రావాలని చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు సంబంధించి చూసినట్లయితే ఎమ్మెల్సీ నవీన్ రావు చూసినట్లయితే పెద్ద ఎత్తున కొన్ని డివైన్లు కొనుగోలు చేసి వాటిని ప్రభాకర్ రావు కావచ్చు, లేకుంటే రాధాకిషన్ రావు కావచ్చు, లేకుంటే ప్రణీతిరావుకు అందించిన కొంత ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటుగా అటు జయపాల్ యాదవ్, తర్వాత తిరుమతి లింగయ్య వీళ్ళు కూడా కొన్ని డివైస్ ఇచ్చినట్టుగా కొంత సమాచారం ఉంది. అయితే ఆ ప్రభాకర్ రావును విచారించినప్పుడు ఈ డివైజ్లు ఇక్కడ కొన్ని ప్రణీతిరావు ద్వారా వీళ్ళందరికీ చేరవేసినట్లు సమాచారం ఇవ్వడంతో ఆ మేరకు ఇప్పుడు పోలీసు అధికారులు కొండలరావు తర్వాత